ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు అసలు. నీకు కాలు పట్టుకుంటా ప్లీజ్ అలా మాట్లాడుకో. ఇవ్వు, వెంటనే ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు. మరి 10,000 కావాలి నాకు ఇప్పుడు, ఇవ్వు. మరి ఇచ్చే పొజిషన్లో లేవు నువ్వు. అలాంటి నిన్ను ప్రేమించి నేనేం చేసుకునేని? నాకు అవతల ఎన్నెన్ని ఫోన్లు చేస్తున్నా అనుకున్నావు? నేనేం పెళ్లి చేసుకోలేకనా? వాడి కాడ కోపం వస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకో. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసాను సింధు. సింధు ఒక నిమిషం. ఏమైందమ్మా? ఏమైతుంది? నేనే నీకు కాల్ చేస్తుంది. ఏమైతుంది? అసలు నువ్వెవడివి? అవన్నీ నాకు అనవసరం. నాకు కావాలి డబ్బులు. ఎంత చెప్పినా డబ్బులు అంటుంది ఇంతగా నాకు కావాలి డబ్బులు. అసలు నాకు అని సరిగా మాట్లాడు. చిన్న కెమెరా నేను పెట్టినా, నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వేమేమి కథలు పడ్డావు, నేను ఎంత బతిలా ప్రతి ఒక్కటి రికార్డ్ ఉంది. నిన్ను ఏం అనలేకపోతున్నా. నేను కెమెరా రికార్డ్ అవుతుంది. చేయి బిడ్డ ఇప్పుడు అరు బిడ్డ అరు ఇప్పుడు అరు అన్నయ్య మన కొంచెం నేను నీ వెనక డబ్బే చూసినా కానీ ఎప్పుడు నేనైతే నీ ప్రేమ దొల్ల. నేను ఇప్పుడు అన్నీ పోయినాయి సింధు, రోడ్డు పాలైపోయాను. మరి ఇంకెందుకు నువ్వు నాకు? ఇంకెందుకు? నాకు అవసరం లేదు. నాకు గొప్ప సంబంధం వచ్చింది. అతను వైఫ్ చనిపోయింది. నాకు రెండో మ్యారేజ్ చేసుకుంటే ఆస్తులు ఉన్నాయి. తనకు అన్నీ ఉన్నాయి. కార్లు, పొలము, ఇల్లు, మళ్ళీ అదేంటి జాబు, ఇన్నిగానో ఉన్నా కూడా నేను అతను ఎందుకు చేసుకోను? సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నా నేను. అంత అవసరం ఏమొచ్చింది? నేను అతని కాడ డబ్బు ఉంది. అతని కాడ. అసలు నిన్ను చేసుకొని ఏం చేయమంటావు నన్ను? చెప్పు. అవతల వాడి కాడ డబ్బు ఉంది. కార్లలో తిరగొచ్చు. ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు అసలు. నీకు కాలు పట్టుకుంటా ప్లీజ్ అలా మాట్లాడుకో. ప్లీజ్ అర్థం చేసుకుంది. ఏంటి ప్రేమ అర్థం చేసుకునే? అర్థం చేసుకో. నువ్వు కాలు పట్టుకున్నంత మాత్రాన్ని నేను కరగను. నేను వెళ్ళిపోతా. అవును, కోపం వెళ్ళిపోతాడా? నా బాధ అర్థం కావట్లేదు. నేను అర్థం చేసుకోను. నాకు ఇప్పుడు తప్పుడు నాకు షాపింగ్ మాల్ చేసుకోవాలి. 10,000 ఇస్తావా? ఇవ్వు. ఇప్పుడు వెంటనే ఇవ్వు. వెంటనే ఇవ్వు. నాకు డబ్బులు ఇవ్వు. మరి 10,000 కావాలి నాకు ఇప్పుడు, ఇవ్వు. మరి ఇచ్చే పొజిషన్లో లేవు నువ్వు. అలాంటి నిన్ను ప్రేమించి నేనేం చేసుకునేని? నాకంత అవస్థ పట్టలేదు. నాకు కావాలి డబ్బులు. అయ్యే డబ్బులు ఉంటే ఇప్పుడు తెచ్చానన్నావు కదా, అయ్యే ఇప్పుడు ఇక్కడ నా ముందర పెట్టు. క్షణంలో నేను పెళ్లి చేసుకోకపోతే చూడు. నువ్వు ఎన్ని చేసినా నేను కరగను. నాకు కావాలి డబ్బులు. అర్థం చేసుకోండి. జీవితం ఏంటో అర్థం కావట్లేదు. నాకు నా జీవితం మీద నాకు అనవసరం. నా జీవితం మీద నాకు కావాలి డబ్బులు. అయినో నాకు డబ్బులు కావాలి. నీకు అర్థం కావట్లేదు. డబ్బే కదా సంపాదిస్తూ పెడతాను. ఇప్పుడు నాకు 10,000 కావాలి. ఇప్పుడు అంటే ఎలా తీసుకొస్తాను? మరి ఇప్పుడు అనేది నేను ఎలా ప్రేమియాలి? నేను ఎలా పెళ్లి చేసుకోవాలి? నాకు అనవసరం. నాకు కావాలి డబ్బు. చేసుకోను. నాకు కావాలి డబ్బు. తెచ్చానన్నావు కదా, ఇక్కడ ముందర పెట్టు. నాకు కావాలి డబ్బు. నాకు అవతల ఎన్నెన్ని ఫోన్లు చేస్తున్నా అనుకున్నావు? నేనేం పెళ్లి చేసుకోలేకనా? వాడి కాడ కోపం వస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకో. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసాను సింధు. ఒక నిమిషం. ఏమైందమ్మా? ఏమైతుంది? నేనే నీకు కాల్ చేస్తుంది. ఏమైతుంది?
అసలు నువ్వెవడివి? ఆ? నేను ఎవరినా? నువ్వెవడివి? ఏ తమాషాలు చేయకి తమాషా చేయకు. వీడేనా పిలిపించింది? అవును నేనే పిలిపించిన. ఎందుకు పిలిపించారు? నేనే పిలిపించిన. ఎందుకు? ఒక నిమిషం ఆగండి. ఎందుకు కాలు పట్టుకుంటున్నావు అని? కాసేపు ఎందుకు నువ్వు నన్ను పిలిపించావు కదా, ఏం చేద్దామని పిలిపించారు అసలు? హలో నువ్వెవడిరా అసలు? నేను ఏం చేయాలని నువ్వెవడిరా? నువ్వెవడివి? మేడం. వాడు నన్ను పిలిచి నువ్వు ఫోన్ చేసావు కరెక్టే. నేనే ఫోన్ చేసిన. వాడు రమ్మన్నాడు, డబ్బులు ఉన్నాయన్నాడు. నేను ఫోన్ చేయమని చేసి ఒక్క నిమిషం ఆగు. నన్ను ఏం చేద్దామని పిలిపించింది? నేను ఏం చేద్దామని పిలువలే, ఆయనతో మాట్లాడదామని పిలిచిన. ఏం నేను అంతగానో మాట్లాడాలి? లవ్ చేస్తున్నప్పుడు అంతగానో బతిమలాడుతున్నప్పుడు నీకేం డబ్బులు పిచ్చి? ఎందుకంత డబ్బు పిచ్చి నీకా? లేవు ఆయన దగ్గర డబ్బులు, ఇప్పుడు లేవు. నేను కావాలని పిలిపించిన. వీడికి ఏం చేస్తాం? లేవు, ₹1 ఇయ్యరు. ఏం చేస్తావు? చేసుకోవా మామని పెళ్లి? చేసుకోను. అంటే డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటావు? డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటా అంతే. ఆహా. డబ్బులు ఇవ్వండి మాత్రం నేను చేసుకోను. ఆహా. నాకు కావాలి డబ్బులు. అన్నా ఏ అన్నా శివ నువ్వు నువ్వు పిచ్చోడు ఉన్నావు. వీడు పిచ్చోడా? బతిమలాడుతున్నావు. శివ, వీడికి తెలియదు. తల్లి లేదు, అసలు వీడు కనికరం పిచ్చోడా? లేదు, ఏం లేదు. నువ్వు ఆమె కాసేపు నీకు తెలియదు. ఉర్రకు. వాడు పిచ్చోడు కాదు. వాడు ఉర్రకు. వాడి కాడ ఒక్క పైసలు లేవు. వాడిని అట్టేటప్పుడు నేను పెళ్లి చేసుకుని నేనేం చేయాలి? అచ్చా పైసలు ఉంటేనే పెళ్లి చేసుకుంటావు. అవును మరి. ఆహా. ఏం చేస్తావు పైసలు? డబ్బే లైఫ్. అసలు ఏం చేస్తావు అంతగానో పైసలు? ఏమీ కట్టుకొని లేదు. పోతావు పోయేటప్పుడు? పోతా, కట్టుకునే పోతా. నాకు కావాలి డబ్బు. ఏ నువ్వు నోరు ముయ్యి. నువ్వు అందుకనే ఇక్కడ నన్ను ఏం చేయడానికి పిలిపించారు? చెప్పు, ఏం చేయడానికి పిలిపించారా? ఏం చేయ హలో నువ్వు నోరు ముయ్యి. మాటలు మంచిగా మాట్లాడు. నోరు ముయ్యి ఫస్ట్. మాటలు మంచిగా మాట్లాడు. నోరు ముయ్యి. సంలాంచి రేప్ చేయడానికి పిలిపించారా మీరు? శివ తమ్ముడు అంటాడు. నీకు తమ్ముడు కావచ్చు, నాకేం కాదు కదా. ఏంటి తనని గుసకిస్తున్నావు? అది ఏ వాడేమన్నా చేస్తాడా? మేడం వాడు పెట్టి చక్కగా మాట్లాడు. ఒక మాట. నువ్వేం చేయలేవు, వాడేం సరే చేయలేవు. ఏం చేయలేమమ్మా మేము. నువ్వే మరి ఏంటి? అని. ఏంటి సరే చెప్పు. అమ్మా, ఒక మాట అసలు చెప్పేది. మీ గోడేంది, మీ లొల్లేంది, ఒక్క అసలు మీ నిమిషం అమ్మా, కథ ఏంది? ఉర్రకు ప్లీజ్ ఉర్రకు. కూల్ గా మాట్లాడు. డబ్బులు తెచ్చారన్నాక డబ్బులు నాకు డబ్బులు ఇవ్వండి. ఇస్తాం నీకు డబ్బులు ఇస్తాం, అన్ని ఇస్తాం నీకు. ఒక్క మాట అర్థం చేసుకో. ఆయన నిన్ను చాలా లవ్ చేస్తుండు. నువ్వు అంటే చచ్చిపోయేటట్టుండే. నీకోసం ఏమైనా చేసేటట్టుండు. నీకోసం ఆల్రెడీ అప్పు చేసి నీకు పైసలు ఇచ్చిండు. 8 లక్షలు ఇచ్చిండు. అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా. ఈయన నీకోసం ఇంత చేస్తున్నప్పుడు నువ్వు ఆయనకి పెళ్లి చేసుకోవాలి కదా. ఆయన నీకు పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి అన్న. ఇక్కడ నేను తప్పుగా అంటలేను. ఆయన ముంగట అంటే ఫీల్ అవుతాడు అని చెప్పేసి నేను అంటలేను. నువ్వు ఎంత పాడు పని చేసినా నువ్వు అది నాకు తెలుసు. నువ్వు ఏం చేసినావో నాకు తెలుసు. ఆయన నాకు చెప్పిండు. ఆయన ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. కూల్గా విను. నువ్వు ఫస్ట్ టైం ప్రాస్టిట్యూషన్ చేసినావు. ఫస్ట్ టైం చేసినావు అది ఎన్నోసార్లు తెలియదు మాకు. ఆయన కంటపడ్డావు. సరే మళ్ళీ కంటపడ్డావు. అయినా కానీ సరే కాంప్రమైజ్ అయ్యి నేను పెళ్లి చేసుకుంటా, నీకు లైఫ్ ఇస్తా, మంచి లైఫ్ ఇస్తా అంటాను. నువ్వు ఇట్లాంటి అయినతో ఇంతగానం బతిలాడించుకోవడం అవసరం ఏముందమ్మా? అంతగానం ఎందుకు బతిలాడించుకుంటున్నావు? ఇట్లాంటి రోడ్డు నీకు ఏడ దొరకడు తెలుసా? సరే నువ్వు అంటున్నావు కదా, నువ్వు మొత్తం నేను చూస్తూనే ఉన్నా, నాకు మొత్తం తెలుసు, నేను బయటనే ఉన్నా. నువ్వు అంటున్నావు కదా ఎవడు రెండో పిల్లం లెక్క పోతా అని చెప్పేసి అని. రెండో పిల్లం లెక్క పోతే నీకు ఆయన దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. డబ్బులు అంటే నీకు ఎన్ని డబ్బులు పడే సరే, నీకు డబ్బులు ఉంటే చాలు అంటున్నాను. ఓకేనా? నీకు రెండో పిల్లం లెక్క పోతా అంటున్నాను. నీకు అన్ని డబ్బులు పడేస్తాడు. నీకు అసలు రెస్పెక్ట్ ఉండదు. నిన్ను ఒక కుక్కలాగా చూస్తాడు. ఓకేనా నీకు? అవన్నీ నాకు అనవసరం. నాకు కావాలి డబ్బులు. ఎంత చెప్పినా డబ్బులు అంటుంది. ఇంతగా నాకు కావాలి డబ్బులు. అసలు నాకు సరిగా మాట్లాడు. సరే అర్థమవుతుందా? సరే. వాడు డబ్బులు ఇచ్చినంత ప్రూఫ్ నాకేముంది చెప్పు. ఏదైనా ఫోటోలు దిగిరా, లేకపోతే దేనినన్నా తెచ్చి ఎవరన్నా మాకేమన్నా ఇచ్చి నాకు ఇచ్చినట్టు ఏదైనా ప్రూఫ్ ఉంటే చెప్పండి. నువ్వు ఇచ్చినవా నాకేమన్నా? ₹1 ఇవ్వలేదా? ఇవ్వలేదు. నాకు ₹1 కూడా ఇవ్వలేదు. మీ అమ్మకి బాగలేదంటే ఇవ్వలేదు, అయ్యకి బాగలేదంటే లేదు. దేనికి ఇవ్వలేదు. అది సరే ఇప్పుడు ఫైనల్ ఏమంటున్నావు అమ్మా? ఆయన పెళ్లి చేసుకుంటావా? చేసుకోండి. నేను ఇప్పటికిప్పుడు ఆ డబ్బులు తెమ్మను. అదేందో తెచ్చాను అన్నారు కదా డబ్బులు, ఆ డబ్బులు తెచ్చి ముందర పెట్టమను, చేసుకుంటా. కాదు ఇప్పుడు డబ్బులు లేకపోతే వదిలేమను. సరే 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 నువ్వు ఇప్పుడు డబ్బులు తెస్తాడు. ఆ డబ్బులు ఎంత ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఒక 50, 60, 70. ఏంటి లక్షలు? లక్షలు. అని లక్షలు ఉంటే నువ్వు ఏంటంటే పెళ్లి చేసుకుంటా. అంటే ఇప్పుడు అది ఎవరైనా సరే నాకు అనవసరం. నాకు కావాలి డబ్బు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా నువ్వు డబ్బులు ఉన్నాయంటేనే వచ్చినావు. అవును. వీడి మీద ప్రేమతోని పోతైతే వచ్చింది.
నేనంత త్యాగం చేసేది ఏం కాదు నాకు. ఆహా. అక్కడ త్యాగం చేసే అంత ఓపిక రెస్పాన్సిబిలిటీ నాకు లేదు అతని మీద. నాకు కావాలి డబ్బులు. ఒక్క నిమిషం అన్న, నువ్వు ఆమెకు డబ్బులు ఇచ్చినట్టు సరే అన్న, కోపంతో నాకేం కోపం? నా డబ్బులు నాకు ఇవ్వు, నేను వెళ్తా. నీకు ఇచ్చేది నాన్న పైసలు? అవును, ఇచ్చేదే ఉంది. ఎక్కడి నుంచి ఇచ్చేది ఉంది? వాడు నన్ను ప్రేమించిన పాపానికి నేనే అతనికి రిటర్న్ పెట్టా తెలుసా. ప్రూఫ్ ఉందా ఏమైనా పెట్టా? ఉంది, ఎందుకు లేదు ఏం ప్రూఫ్? చూపి ప్రూఫ్ చూపి. ప్రూఫ్ అంటే అంత ముందు తీయలేదు కాబట్టి. నీ దగ్గర ప్రూఫ్ లేదు, ఆయన దగ్గర రూపాయి తీసుకున్నాను నీ దగ్గర ఎప్పుడైనా? ఎందుకు ఇవ్వలేదు? ఎప్పుడైనా నేను తీసుకున్నావు. మనసాక్షి గుండె మీద చేసి చెప్పి మీ ఎప్పుడైనా ఫ్రెండ్స్ అడుగు, రూపాయి. మీ ఫ్రెండ్స్ అడుగు, మీ ఫ్రెండ్స్ అడిగితే చెబుతారు వాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటేనే ఎవరిన మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో తెలియక శివ దగ్గరకు వచ్చాయి. వీడి దగ్గరకా? ఇష్టం వచ్చినట్టు వీడు న్యాయం మాట్లాడి చేస్తాడనా? తప్పు అవుతుంది కొంచెం. అన్నా సంలాంచుకో. ఏం తప్పు? సంలాంచుకో. వీడేదో పెద్ద పులి ఏయ్! వీడేం పెద్ద పులి కానీ వాడు వీడు సరిగా మాట్లాడు. నన్ను ముట్టుకో మాకు అసలు. నీ క్యారెక్టర్ నీ దరిద్రమైన క్యారెక్టర్ కి నిన్ను ముట్టుకుంటే మాకు చిరాకు లేస్తుంది. అవునా? ఏదో పెద్ద నర్స్ అంట శివ. నిన్ను ముఖం చూసి నేను ఏం అంటలేనన్న వేరే వాడి మొక్కం నువ్వేం చూసేది అసలు? వాడి మొక్కం నేనే చూడు, నువ్వేం చూసేది? వీడేం పెద్ద చేస్తాడంట, ఇతగాడేమో వచ్చాడు. చిచ్చి, నాకు కావాలి డబ్బులు, తీసుకురా వెళ్ళి. ఎక్కడ పెట్టారో తీసుకురండి. డబ్బులు ఇస్తేనే చేసుకుంటా అంటావు, అవును, లేకపోతే చేసుకుంటా. చేసుకోను, నాకు కావాలి డబ్బులు. డబ్బులు పెట్టినట్టు నీ దగ్గర ప్రూఫ్ లేదు. లేదు. మళ్ళీ ఆయన డబ్బులు ఇచ్చినట్టు కూడా ప్రూఫ్ లేదు అని చెప్పి ఎవరు చూడలేదు, నాకెవరు ఇవ్వలేదు. నువ్వు ఎట్లిచ్చినావు డబ్బులు? పైసలు ఎట్లిచ్చినావు? తన మొదటి బాధంటే నేను ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ప్రూఫ్ ఏంటి? ఒక్క నిమిషం ఆగు, నేను చూపిస్తా. ప్రూఫ్ ఏందో నేను చూపిస్తా. అన్న ఎప్పుడు ఇచ్చిన డబ్బులు? 2024 వాళ్ళ మొదటి బాధంటే నవంబర్లో 1.5 lakh. నవంబర్. ఓకే. వాళ్ళ ఫాదర్కి మొన్న రీసెంట్ 2005 పండగకి 2005. 2025 ఆ టైంలో ఆయనకు ఒక 2.5 అయింది. ఎన్ని మంత్స్ బ్యాక్ అది? ఈ 2025 2 మంత్స్ బ్యాక్. ఈ 2025 ఎప్పుడు ఇచ్చినావు? జనవరిలో వచ్చాను. జనవరిలో జనవరిలో. ఓకే. మళ్ళీ తర్వాత నేను నర్సింగ్ కోర్స్ చేస్తాను అని చెప్పి అంటున్నాను. చేస్తాను Already నర్సే కదా తను. దాంట్లో ఇంకా అప్పాలు చేయాలని చెప్పేసి మేము హే, సోది పెట్టమాకు, నేను వెళ్ళాలి. చేస్తానని చెప్తే నేను 3 lakhs ఇచ్చాను. 3 lakhs ఇచ్చినావు. అది ఎప్పుడు ఇచ్చినావు? 3 lakhs 3 lakhs మార్చిలో వచ్చి మార్చిలో ఇచ్చు. నేను లెక్కేసి ఓకే, నువ్వు ఇచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగు. ఇచ్చినట్టు ఆమె దగ్గర ప్రూఫ్ లేదు, నీ దగ్గర కూడా ప్రూఫ్ లేదు. ఓకే, నువ్వు ఇచ్చినది ఎక్కడ ఇచ్చినావు? నువ్వు అది పైసలు అంటే నువ్వు తనని ఎక్కడన్నా రెస్టారెంట్ లో కలిసి ఇచ్చినావా, లేదంటే ఎక్కడ డైరెక్ట్ ఎక్కడ ఏ ప్లేస్ లో ఇచ్చినావు? విసర్గడలో ఒక హోటల్లో కలుస్తాను. హోటల్లో కలుస్తావు. రెగ్యులర్ గా కలిసేది అక్కడ అదే ప్లేస్. అన్ని నువ్వు పైసలు ఇచ్చినావు. అక్కడ క్యాష్ ఇచ్చినావా? క్యాష్ ఇచ్చాను. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ నేను చూపిస్తా. అన్న హోటల్లో సీసీ కెమెరాలు అట్లాంటివి ఉన్నాయా? ఉంటాయా? నేను తీపిస్తా. ఇప్పుడు ప్రూఫ్ నీకు పైసలు ఇచ్చిన ప్రూఫ్ నేను తీపిస్తా. నీకు ప్రూఫ్ కావాలి కదా, ఆయన పైసలు ఇచ్చినట్టు తీపిస్తా. ఇప్పుడు నువ్వు ప్రూఫ్ తీపి ఆయన పైసలు పెట్టినట్టు నేను తీపిస్తా. హలో, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంతగానో మరుస్తున్నావు. నిన్నేమంటలేనంటే ఆయన ముఖం చూసి ఏమంటారు? నువ్వు వీడికి వచ్చినప్పుడు గురించి కూడా ఒక మాట, నువ్వు వీడికి వచ్చినప్పటి నుంచి కూడా నేను వీడికి రప్పించింది మేము డబ్బులు ఉన్నాయని చెప్పేసి ప్లాన్ వేసింది కూడా అంతా అబద్ధాలు. డబ్బులు ఏం లేవు. అరిచినావు కదా ఇప్పుడు అరువు బిడ్డాను. నువ్వు ఇప్పుడు ఏంది ప్రూఫ్ కావాలంటున్నావు కదా, నేను ఆ ప్రూఫ్ తీపిస్తా. ఆ పైసలు ఎన్ని ఉన్నాయో ఆ పైసలు ఆయనకి ఇచ్చేసాను ప్రూఫ్ తీస్తే. అర్థమవుతుందా? లేదా ఒక నిమిషం అన్న, లేదా వీడియో రికార్డ్ అవుతుంది. చిన్న కెమెరా నేను పెట్టినా, నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు ఏమేమి కథలు పడ్డావు, నేను ఎంత బతిలా ప్రతి ఒక్కటి రికార్డ్ ఉంది. నిన్ను ఏం అనలేకపోతున్నా నేను. కెమెరా రికార్డ్ అవుతుంది. చేయి బిడ్డ ఇప్పుడు అరువు బిడ్డ అరువు ఇప్పుడు అరువు అన్న. నేను కొంచెం ఏమేమి అన్న కెమెరా తీసేయండి అసలు. తీయండి ఫస్ట్, కెమెరా తీయండి. కెమెరా ఎందుకు పెట్టారు? ఒక్క నిమిషం ఆగు. నువ్వేమన్నావు? ప్రూఫ్ కావాలన్నావా? ప్రూఫ్ తీపిస్తా. ఆ యూసుఫ్ కూడా హోటల్ ఫస్ట్ కెమెరా ఆపండి. ఒక మాట కెమెరా ఆపండి. అరే ఆపుతా. ప్రూఫ్ అన్నారు కదా, ప్రూఫ్ తీపిస్తే పైసలు రిటర్న్ ఇచ్చేస్తావా? నీకు పెళ్లి చేసుకోని అంటున్నావు కదా, పైసలు రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపో. సరే కెమెరా ఆపండి. ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడేది ఇప్పుడు నేను అయ్యి పెట్టుకున్నాను. బతిమాలున్నాను ఇప్పటికి రోజు చేస్తున్నాను. కెమెరా ఉంది, మొత్తం రికార్డ్ అవుతుంది. నీకు ప్రూఫ్ కావాలన్నా ప్రూఫ్ కూడా నేను తీస్తా. ఆయన నేను నీకు బెదిరిద్దాము, బ్లాక్మెయిల్ చేద్దామని ఏం కాదు. జస్ట్ ఆయనకి ఇచ్చిన, ఆయన దగ్గర తీసుకున్న పైసలు రిటర్న్ ఇచ్చేసి అని అంటున్నా.
నువ్వు ఇచ్చినట్టు ప్రూఫ్ లేనప్పుడు ఆయన ఇచ్చినట్టు ప్రూఫ్. శివ ప్లీజ్ వదిలేసే శివ. అన్న వదిలేసే అన్న శివ. ఒక్క నిమిషం అన్న, నేను నీ గురించే మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా ఉంటే చాలు నాకు. నాకు ఇంకేం అవసరం లేదు, నాకేం అవసరం లేదు. తన ఆనందం ఉంటే చాలు. నాకు ఇష్టం లేదు, ఇష్టం లేనప్పుడు మనం చాలు. ఇప్పుడు ఆమె లైట్ తీసుకున్నాను, నేను ఎప్పటికీ లైట్ తీసుకోను. ఆమె చేసుకోని అంటుంది పెళ్ళి ఆమె. సరే ఇప్పుడు ఏం మాట్లాడుతావు మాట్లాడుకో, నువ్వే మాట్లాడుకో. మరి నేను సరే అన్న, మీరు 2 నిమిషాలు బయటకు వెళ్తే నేను తనతో మాట్లాడతా. సరే, నా కెమెరా ఉండని ఏమన్నా ఉండని పోలీసులకైనా చూపించుకోరు. మీరు 2 నిమిషాలు బయటకు వెళ్తే నేను తను మాట్లాడుకుంటాను. నేను బయటకు వెళ్ళాలి. ఓకే, నువ్వు వెళ్ళాలా? బయటకు వెళ్ళాలా? ప్లీజ్. సరే నేను వెళ్తా అన్నా, నువ్వు చెప్తే నేను వెళ్తాను అన్నా. ఇగో నేను నీకు నువ్వు ఎంత మంచి మనిషివో, నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను నేను నీకు. కానీ నువ్వు ఇట్లా నేను అంటా బరాబర్ అంట, ఇట్లా క్యారెక్టర్ లేని వాళ్ళ కోసం నువ్వు ఇంత అది చేస్తున్నావు కదా, ఇది మాత్రం నీకు తప్పు. సరే నేను వెళ్తా, బయటకు వెళ్తా. మీరు ఏం మాట్లాడుకోండి. నేను తనతో మాట్లాడతా వెళ్ళాలి. సరే మీరు మాట్లాడుకోండి. నేను అది కెమెరా దగ్గర మాత్రం పోవద్దు అన్న. సరే, కెమెరా కెమెరా ఉండని, నాకు భయం ఏం లేదు. పోలీసులకు చూపించినా నాకు బాధ లేదు. చూయించుకోరు, ఎవరికైనా పెట్టుకోరు, నాకు అనవసరం. సరే సరే నేను తనతో మాట్లాడాలనుకుంటున్నా, వెళ్ళండి మీరు బయట. సరే. ఏంటి వెంకట్ ఇది? అసలు ఏంటి ఇది? చెప్పు. ఇవన్నీ వద్దులే, ఆ కెమెరా ఇవన్నీ డిలీట్ చేస్తాను. నేను చూడాలని ఆస్తో. ఆ కెమెరా ఉంటే ఉండనివ్వు, అనవసరం. అసలు ఏంటి, అసలు ఏం చేయబోతున్నావు, ఏంటి అసలు? నీ జీవితం బాగుంటుంటే, నీ జీవితం బాగుంటుంటే నాకు కావాలి. ఇదంతా నేను డిలీట్ చేస్తాను. సారీ, తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇంకోసారి మీ కంటికి కూడా కనిపించింది, నాకు క్షమించు. నీ కంటికి ఎప్పుడు కనిపించను, ఈ లోకంలో కనిపించను. చచ్చిపోతాను. విడిసింది, నీ డ్యూటీకి టైం అవుతుంది. కూర్చో వెంకట్, మాట్లాడదు, కూర్చో. మాట్లాడుతుంది నీ జీవితం. లేదు వెంకట్, నేను ఇన్ని రోజుల నుంచి నేను అపార్థం చేసుకున్నాను. నేను డబ్బే కావాలని, డబ్బే లోనే ఉన్నా. నేను ఈరోజు నువ్వు కావాలని నేను అనుకున్నా. నేను అంటే చాలా ఇష్టం. ఇంత అర్థం చేసుకునే మనిషిని నేను ఇన్ని రోజుల నుంచి దూరం చేసుకున్నా అని నాలో నేను ఇప్పుడు కుమిలిపోతున్నా. నేను వెరీ సారీ వెంకట్. నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు. ఆ డబ్బు కూడా నాకు అవసరం లేదు. నేను బాధపడాల్సిన పని లేదు. నేనే తప్పు చేసి అనవసరంగా లేదు వెంకట్, నేనే చేసి తప్పు, నువ్వేం చేయలేదు. అతను ఇక్కడికి పిలిపించి చాలా గొప్పగా చేసుకున్నాడు. నేనే తప్పు చేసి నిన్ను అనవసరంగా బయట పెట్టాను. లేదు వెంకట్, లేదు లేదు, అసలు నువ్వు నన్ను ఏం చేయలేదు. నా బుద్ధి నాకు వచ్చేటట్టు చేశారు తాను నువ్వు. నిన్ను వదిలేసి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను. అసలు నాకు నువ్వే ప్రపంచం, నాకు నువ్వే కావాలి. నా తప్పు నేను తెలుసుకున్నా కదా, నువ్వు ఏ చెప్తే అదే చేస్తాను నేను. నా ఫోన్ కూడా నీ దగ్గర కొద్దు ఇంకా. ఏందన్నా ఏమైంది? ఏం డిసైడ్ అయ్యింది? ఏం డిసైడ్ అయ్యిందన్నా? ఏందమ్మా ఏం డిసైడ్ అయ్యింది? నేను చేసిన తప్పకే నేను ఒప్పుకుంటున్నాను. నేను తనని నేను ఏదైనా బాధ పెడితే నీకంటే తను ఎక్కువ బాధ పెట్టాను. నా తప్పు నేను తెలుసుకున్నా. ఇప్పుడు రియలైజ్ ఎట్లయినావమ్మా? ఇప్పుడు ఎట్లా రియలైజ్ అయినావు నువ్వు? లేదన్నా, కెమెరా పెట్టినా రియలైజ్ అయినావా? లేదన్నా, ప్రూఫ్ సిసి కెమెరా ప్రూఫ్ తీస్తా అంటే భయపడ్డావా? లేదన్నా, మీరు ఏమన్నా అనుకోరు. కాదమ్మా, ఇప్పుడు ఇదేది సినిమాలా కనిపిస్తుందా నీకు? ఇదేమన్నా ఆటలే కనిపిస్తుందా? సరే మాట్లాడా, చెప్పు. తను నా కోసం చచ్చిపోతానన్నాడు. ఇంతవరకు నా లైఫ్ లో ఎవరు నా కోసం అలా అనలేదు. నాకు తను అంటుంటే అది తన కోసం. నాకు తనంటే నాకు చాలా ఇష్టం. తను డబ్బు వద్దు, ఏమొద్దు, పోలీసు వాళ్ళు చూపించుకుంటారో ఏం చేసుకుంటారో ఆ వీడియో చేసుకోరి, నాకు అనవసరం. కాదమ్మా, అంత డబ్బు 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 అంటున్నావు. ఏం చేస్తావు డబ్బుతోని? నువ్వు ఎట్లా చేస్తున్నావు, ఎట్లా బిహేవ్ చేస్తున్నావు తెలుసా? సినిమాల్లో హీరోయిన్లు ఉంటారు చూసినావా, నాకు డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి అని. ఆ విధంగా బిహేవ్ చేస్తున్నావు తెలుసా నువ్వు? ఆయన అంత మంచిగా లవ్ చేసే మనిషి దొరికితే నువ్వు డబ్బుని చూసి చేసుకుంటున్నావు. డబ్బు ఎంతకాలం ఉంటుంది చెప్పు? ఎంతకాలం ఉంటుంది డబ్బు? ఏం చేస్తావు? పోయేటప్పుడు కట్టుకొని పోతావు డబ్బు? అంతకాలం డబ్బుని ఏం చేస్తావు చెప్పు? నువ్వు డబ్బు కావాలంటున్నావు. ఏంటి, దేనికి చెప్పు డబ్బు? ఇప్పుడు మీకు నేను ఈ తప్పు ఎందుకు చేసినా, దేనికి చేసినా మొత్తం చెప్తాను నేను. ఓకే, చెప్పండి. దేని వల్ల చేయాల్సి వచ్చిందో, దేని వల్ల నేను ఇలా మారాల్సి వచ్చిందో అవన్నీ చెప్తాను నేను. చెప్పు. ఎందుకంటే తను చూపించే ప్రేమ
ప్రేమకి నేను ఇంకా అబద్ధాలు ఆడలేకపోతున్నా. సరే కెమెరా ఉంటే ఉండనివ్వండి, చూపించుకొని ఏమైనా చేసుకొని, నాది కూడా తెలవాలి కదా. మీరు ఎవరికైనా చూపించండి, తెలవాలి. నా లోపల ఉన్న ఏది అబద్ధమో నిజమో అది మీకు కూడా తెలవాలి. నేను తప్పు దేన్ని చేసానో ఎందుకు చేసినో నాకు డబ్బు కావాలని చేశాను నేను. ఆ డబ్బు కావాలని చేశాను నేను. కానీ ఇతను మోసం చేసింది మాత్రం నిజము. ఓకే, అంటే డబ్బు తీసుకున్నా ఆయన దగ్గర? తీసుకున్నా, డబ్బులు మాత్రం తీసుకున్నా నేను. అది కానీ నేను ఎంత తప్పు చేసినా ఏం చేసినా తను ఒక మాట కూడా అనకుండా చూసుకున్నాడు. అది అర్థం చేసుకోలేక నేను తన్ని బాగా హింసించాను నేను. అది వెంకట్, నేను నీకు నిజం చెప్పాలి. నాకు చిన్నగా ఉన్నప్పుడే అనాథాశ్రమంలో వదిలేశారు. ఒక సంవత్సరం ఉంటుందేమో. మా అమ్మ నాన్న డబ్బు గల వాళ్ళు, ఆడపిల్ల పుట్టిందని అనాథాశ్రమంలో వదిలేశారు. నాకు ఆయా చెప్పింది, మీ నాన్న మీ అమ్మ డబ్బున్న వాళ్ళు అని చెప్పారు. చిన్న ఉన్నప్పుడు నుంచి అనాథాశ్రమంలో పెరిగాను, బయటకు వచ్చా. నేను కూడా ఆడపిల్ల అయినందుకు, ఒకళ్ళ మగపిల్లగానైనా ఉంటే వాళ్ళ దగ్గరే ఉండేదాన్నేమో. ఆడపిల్ల అయినందుకు వదిలేస్తారు నన్ను. అలా బతకాలని ఏ ఆడపిల్లకు ఉండదు. అందుకే ఈ తప్పు చేసేప్పుడు ఇదేమన్నా తప్ప? నాకు ఘనంగా బ్రతకటం నాదేమన్నా పాపమా? లేదంటే ఆడపిల్ల పుట్టడం నాదేమన్నా తప్ప? లేదమ్మా, నీ తప్పు కాదు. కానీ నువ్వు ఇక్కడ ఎంచుకున్న దారి తప్పు. నువ్వు అంటున్నావు తప్ప అది ఇదని. ఇప్పుడు నువ్వు ఇది చెప్తున్నది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు. కానీ నేను ఎంక్వైరీ చేస్తాను దీని గురించి కూడా. కానీ సరే అమ్మ, నేను చేస్తాను. కానీ నువ్వు ఏదైతే చేసినావు అది తప్పు. అంటే నువ్వు సరే, నేను డబ్బున్నోళ్ళు ఇంట్లో పుట్టినావు, నువ్వు నీది అర్థమవుతుంది నీ పరిస్థితి ఏంటి. డబ్బున్నోళ్ళు ఇంట్లో పుట్టినావు నువ్వు, నిన్ను అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయారు. సో నేను వాళ్ళ ఇంట్లోనే ఒకవేళ మగపిల్లగాన్ని అయితే నేను మంచి లైఫ్ పుట్టుండే నాకు. కానీ నేను ఆడపిల్లనై ఈ లైఫ్ ఉంటున్నా. కాబట్టి నేను ఆడపిల్లనయ్యి కూడా ఈ లైఫ్ నేను ఉండలేను. కొంచెం గొప్పగా బతకాలి, కొంచెం లగ్జరీగా బతకాలి, కొంచెం రిచ్గా బతకాలి అని చెప్పేసి ఇవన్నిటికీ చేసినాం. కానీ ఇవన్నీ చేయకుండా వేరే దారి కూడా ఉంటుంది. కష్టపడి చదువుకొని ఒక మంచి జాబ్ కొట్టి కూడా బతికే దారి ఉంటుంది. కానీ నువ్వు ఎంచుకున్న దారి తప్పు. ఏదైతే ప్రాస్టిట్యూషన్ అది చేస్తున్నావు చూడు, అదైతే తప్పు. నువ్వు ఈ నర్సు నిజంగానే నర్సాను? ఇది మాత్రం అబద్ధం కాదు, నిజంగానే నర్సు. తను చూసాడు కదా. నర్సు నువ్వు నిజంగా కరెక్టే. కానీ ఆ నర్సే కాకుండా నువ్వు వేరేది ఏదైతే చేస్తున్నామో అది తప్పు. వేరే చాలా దారులు ఉంటాయి. నువ్వు రిచ్గా బతకడానికి చాలా దారులు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే డబ్బే శాశ్వతం కాదు. డబ్బా ఇట్లాంటి మనిషి అంటే నేను ఇట్లాంటి మనిషి అని అంటా. ఎందుకంటే ఇంత డబ్బు కన్నా నువ్వు డబ్బుని ఎంత ప్రేమిస్తున్నావు, ఆయన నిన్ను అంత ప్రేమిస్తున్నావు. డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు. నీకు ఎప్పుడైనా రియలైజ్ అయినావు, నువ్వు ఎందుకు రియలైజ్ అయినావు, దేనికి రియలైజ్ అయినావు నాకు తెలియదు. కానీ ఇప్పుడు జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకో, మళ్ళీ జరగకుండా చేసుకో. ఆయనని పెళ్లి చేసుకో, మంచి లైఫ్. ఇప్పుడు నీకు పెళ్లి కాలేదు, ఆయనకు పెళ్లి కాలేదు. ఆయన అనుకుంటే ఈ ఏజ్లో అతనికి ఇంకా పెళ్లి ఆశలు కూడా వదిలేసుకోవాలి. కానీ ఆయన ఎంతే ఫిక్స్ అయ్యి నీ మీద ఎంత ఫిక్స్ అయిపోయి ఉన్నాడంటే ఆయన అర్థం చేసుకో ఆయన ఎంత లవ్ చేస్తుంది అనేది. సో ఏమున్నా కానీ సరే డిసైడ్ అయ్యి మంచి లైఫ్ని చేసుకోండి. అంతేగాని మళ్ళీ ఇట్లాంటి తప్పుడు పనులు చెయ్యకు. ఆయనని బాధ పెట్టకు, నువ్వు బాధపడవు. నీకు కూడా పేరెంట్స్ లేరు అని చెప్పేసి అని అంటావు. కాబట్టి జాగ్రత్త. నేను అదంతా ఎందుకు చేస్తున్నాను అంటే చూడమ్మా, నువ్వు అనుకున్నట్టుగా నేను ఏంది నార్మల్గా అయిన తరపున మాట్లాడడానికి పిలవాలి. నేను ఒక యూట్యూబర్. నేను ఏమున్నా కానీ సరే ఇట్లాంటి డీల్ చేసి నేను యూట్యూబ్లో పెడుతుంటాను. సో నేను మీది కూడా వీడియో పెడతా, కానీ మీ ఫేసెస్ అనేవి నేను రాకుండా పెడతా. సో ఏంటంటే మీ వీడియో చూసిన వాళ్ళకి ఒక గుణపాఠం అర్థమవుతుంది. ఇప్పుడు నీ దగ్గర నుంచి ఏం తప్పలేదు, ఆయన దగ్గర నుంచి ఏం తప్పలేదు. కాకపోతే నువ్వు ఇక్కడ ఎంచుకున్న దారి తప్పు అన్నట్టు ఒక గుణపాఠం లెక్క అర్థమవుతుంది. సో ఏమున్నా ఇంకా మీరు మాట్లాడుకోర్రి, పెళ్లి చేసుకోర్రి, ఇంకా మీ ఇష్టం, ఇంకా మీ లైఫ్ మీరు ఇష్టం. కానీ మళ్ళీ ఆయనకైతే ఆయన మనసు అయితే బాధ పెట్టాలా చేయడం. సరేనా? ఇంకేమైనా మాట్లాడుకుంటా అంటే మాట్లాడుకో. సరే, ఇప్పుడు రియలైజ్ అయింది ఆమె. వెళ్ళండి రైట్ అన్న, జాగ్రత్త. సరేనా? ఏమైనా ఉంటే ఫోన్ చేశానా? అక్క బయట ఉండండి.
సో గైస్ చూసారు కదా, అమ్మ దిమ్మ తిరిగిపోయింది నాకు. అసలు ఇట్లా కూడా ఉంటారా మనుషులు డబ్బుల కోసం, ఇంత గలీజ్గా కూడా ప్రవర్తిస్తారా అనేది నాకు ఈవెన్ చూస్తేనే నాకు అర్థమైంది. అసలు ఇట్లాంటి మనుషులని నేను ఇంతవరకు చూడలేదు, ఇంతవరకు ఇన్ని కేసులు చేసినా కానీ ఎవరిని ఇట్లా చూడలేదు నేను. కానీ ఈమె ఇట్లా ఉండేసరికి నాకు ఆమె మీద ఎంతో కోపం వస్తుంది. కానీ ఆ అన్న వల్ల నేను ఆగిపోవాల్సి వచ్చింది నాకు. సో ఇంత డబ్బు పిచ్చోని ఉన్న వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సో ఆమె ఎందుకు మారింది, ఆమె ఏం రియలైజ్ అయ్యింది, మరి కెమెరా పెట్టినా అని చెప్పి భయపడ్డదా, లేదంటే ఎందుకు ఏందో అనేది మనకైతే తెలియదు. కానీ ఇక్కడనైతే ఆమె మళ్ళీ ఇట్లాంటి తప్పు చేయదని నేను అనుకుంటున్నా. మరి ఆమె అది కూడా చెప్పింది, ఆమె అన్నదాశ్రమంలో పెరిగింది, ఆమె ఇంట్లో గొప్పోళ్ళు ఆడపిల్ల అని చెప్పేసి వదిలేసి వేయాలని. దాని గురించి కూడా నేను ఎంక్వైరీ చేస్తాను. ఒకవేళ అది నిజమవుతుందో, నిజమైతే కనుక లైట్, ఒకవేళ అబద్ధం అయితే ఇంకా ఇంకా ఇక మారితే మంచిది. ఏదైనా కానీ సరే తను మారే ఆయన లవ్ని అర్థం చేసుకొని పెళ్లి చేసుకుంటే మంచిది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నేను అందరూ కూడా చెప్తున్నా ఏంటంటే, ఎవరిని చూస్ చేసుకున్నా కానీ సరే మీరు వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని చూస్ చేసుకోండి. ముందునే మీరు అన్నీ తొందరపడి వాళ్ళకి పైసలు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, ఎటువంటి ప్రూఫ్ పెట్టుకోకుండా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవడం ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే మీ లైఫ్లో కూడా ఇట్లా అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళిద్దరి మీద అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నా వీడియో ఈ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, మీ పేరు మీ ఏజ్ అనేది కింద కామెంట్ చేయండి. అంటే నా వీడియో ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు ఎక్కువ అనేది నాకు తెలియదు. సో ఎంతవరకు షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు వచ్చిన సరే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.